ఒక ప్రాంతంలో ఒక తల్లికి ఓ 3 కొడుకులు ఉన్నారట. నా వైపు చూడండమ్మా కొద్ది నిమిషాలు. ఒక 3 పిల్లలు ఉన్నారు. 3 పిల్లల్లో ఒక అబ్బాయికి క్యాన్సర్ కణితి ఒకటి వచ్చింది. మరి చేతికి వచ్చిందో కాలుకి వచ్చిందో అనుకోండి, క్యాన్సర్ కణితి ఒకటి వచ్చింది. అయితే తల్లిగారు అంటుంది, ఏం లేదు బాబు, మనం చిన్న టాబ్లెట్లు వాడదాం, క్యాన్సర్ కణిత పోతుంది, నువ్వు తగ్గిపోతుందిలే, నీకు నయమైపోతుంది అని తల్లి చెప్పింది. తల్లి యొక్క ప్రేమను బట్టి ఏం కాదులే, తగ్గిపోతుంది, క్యాన్సర్ అయినా ఏదైనా చిన్న పారాసెటమాల్ ఒకటి వేసుకుందాం తగ్గిపోతుందని తల్లి కొడుక్కి ధైర్యం చెప్పింది. అయితే బాగా ఆలకించండి, కొడుక్కి తల్లి ధైర్యం చెప్పినంత మటుకి ఆ క్యాన్సర్ అనేది పోతుందా? పారాసెటమాల్ వాడితే క్యాన్సర్ పోతుందా? లేదా క్యాన్సర్ కణితి పోతుందా? పోదు. ఇదే క్యాన్సర్ కణితి ఉన్నటువంటి ఆ అబ్బాయిని ఓ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళామనుకోండి, అతను ఏం మాట్లాడతాడు? బాబు ఇది క్యాన్సరు, ఎక్కడైతే ఈ క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయో అక్కడంతా కోసి తీసేయాలి. ప్రైజ్ ద లార్డ్. మేబీ అది చేతికి వస్తే చెయ్యి కోసేయాలి, అదే కదా జరిగేది. డయాలసిస్ వచ్చిన వాళ్ళు జరిగేది అదే కదా. చేతికి వస్తే చెయ్యి తీసేయాలి, కాళ్ళకు వస్తే కాళ్ళు తీసేయాలి, మరొక ప్రాంతంలో వస్తే అక్కడ ఆ మీట్, ఆ మాంసం ఏదైతే ఉందో దాన్ని కట్ చేయాలి. ఇది వైద్యం, మెడిసిన్ టర్మినాలజీలో ఇదే జరిగింది. కానీ తల్లి ధైర్యం చెప్పినంత మాత్రాన ఆ పిల్లాడికి వచ్చిన క్యాన్సర్ తగ్గిద్దా? తగ్గదు. అలా ఫ్యాక్ట్ ఏంటంటే అక్కడ క్యాన్సర్ వచ్చింది నిజం, దానికి ట్రీట్మెంట్ జరగాలి నిజం. ఎప్పుడైతే ట్రీట్మెంట్ జరుగుతుందో, ట్రీట్మెంట్ జరిగిన తర్వాతే అది క్యాన్సర్ అయినా మరొకటైనా తగ్గిపోతుంది. అయితే నేను అంటాను, ఈరోజు చాలామంది కాపరులు, చాలామంది సేవకులు చెప్పే మాటలు ఎలా ఉంటాయనంటే ఈ రీతిగానే తల్లి ధైర్యం చెప్పినట్లుగా, మీరేం చేయొద్దులేమ్మా, ప్రార్థన చేస్తాం తగ్గిపోతుంది, ప్రార్థన చేద్దాం ఆరోగ్యం వచ్చేస్తుంది, ప్రార్థన చేద్దాం దేవుడు స్వస్థత ఇచ్చేస్తాడు, ప్రార్థన చేద్దాం మీ కుటుంబంలో ఉన్న ఆర్థిక పరిస్థితి మెరుగుపరచబడుతుంది, ప్రార్థన చేద్దాం మీ పిల్లలు బాగుపడిపోతారు అని చాలామంది దైవ సేవకులు అనేవాళ్ళు లేరా? ఉన్నారు. దీన్ని అంటారు, దీన్ని ప్రాస్పరిటీ అని అంటారు అన్నమాట. అంటే మనుషులకు ఏదైతే కావాలో, మనుషులు ఏది చెప్తే ఇష్టపడతారో, మనుషులకి ఏదైతే వాక్యం ద్వారా బోధిస్తే వాళ్ళు మరలా మందిరానికి వస్తారో దాన్ని చెప్పే సేవకులు ఎక్కువైపోయారు. ప్రాస్పరిటీ గాస్పెల్ అంటారు దీన్ని. మనిషిని ఉద్దేశించి మనిషికి ఉన్నటువంటి ఆ నీడ్స్ ఏదైతే ఉన్నాయో, ఏదైతే చెప్పాలో, ఏది చెప్తే మన మందిరంలో విస్తారంగా జనాలు గుమిగూడతారో దాన్ని చెప్పే సేవకులు ఎక్కువైపోయినారు. ఇప్పుడు ఫ్రాంక్ ఏంటంటే కొన్ని రోజుల వరకు మేనేజ్ చేసుకుంటూ వస్తారు. ఎక్స్ట్రీమ్ అయిపోయింది అనుకోండి, వారి విశ్వాసం ఎటు వెళ్ళిపోతుందో కూడా తెలియదు. ఎందుకు తెలుసా? వీరు చెప్పినటువంటి ఆ ఓదార్పు మాట ద్వారా దేవుడి మీద విశ్వాసం ఉంచి దేవుడు వారికి నయం చేయకపోతే అప్పుడు అంటాడు దేవుడిని, అసలు ఈ దేవుడు ఏం దేవుడు అండి, ఇన్ని రోజులు నేను ప్రార్థన చేశాను నాకేం రాలేదు, అసలు ఈ దేవుడు అనేవాడు లేడు. ఎక్స్ట్రీమ్ మాట ఏంటో తెలుసా? అసలు ఈ భూలోకంలో దేవుడు లేడు. ఇది ఎవరి మూలాన? అబద్ధం చెప్పిన ఆ తల్లి మూలాన. ఇది ఎవరి మూలాన? ప్రాస్పరిటీ గాస్పెల్ ప్రేమను చెప్పినటువంటి ఆ సేవకుడు మూలాన. ఒక వైద్యుడికి తెలుసు ఒక రోగం వస్తే దానికి వైద్యం అవసరం. ఒక సేవకుడికి తెలుసు ఒక విశ్వాస జీవితం కొన్ని సందర్భాల్లో ఏదైనా ఒక కుదుపుకు లోనైతే దానికి ఏదో ఒక తప్పిదము ద్వారా ఆ కుదుపుకి దేవుడు అనుమతిస్తాడు. ఈ విధమైనటువంటి ఆపరేషన్లు జరిగించుకోకుండా, దానికి వాడాల్సినటువంటి మందులు వాడకుండా దేవుడు కృప కలిగిన వాడు అంటే ఆయన కృప అన్ని వేళలా మనుషుల మీద ఉండదు. ఆయన కృప అన్ని వేళలా మనుషుల మీద ఒకే రీతిగా ఉండదు. ఎందుకు అనంటే మనము చేసే ప్రవర్తన ద్వారా, మనం జీవించే జీవితము ద్వారా ఆయన ఒకరిని హెచ్చించాలన్నా ఒకరిని తగ్గించాలన్నా వాడి ప్రవర్తనను బట్టి ఉంటుంది. 94వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుంది కీర్తనల గ్రంథం, కన్నులు నిర్మించిన వాడు కానకుండునా, చెవులు నిర్మించిన వాడు వినకుండునా. అనేక సందర్భంలో మనకు వచ్చినటువంటి ఒక ప్రయాస, ఒక వేదన ఎవరో మనల్ని ఇబ్బంది పెట్టాలని కాదు, దేవుడు మన ప్రవర్తన చూస్తాడు కాబట్టి ఆ ప్రవర్తనకి జీతం ఆయన ఇవ్వాలనే కొన్ని సందర్భంలో విశ్వాసులను గలిబిలి చేస్తారు. చాలామంది పెద్ద పెద్ద దైవ సేవకులు ఉన్నత స్థానాన్ని అధిగమించిన వారు నేడు సేవలో లేరు. వై? ప్రార్థన చేయటం వారికి రాదా? భక్తి చేయటం వారికి రాదా?
దేవుడి మీద ఆధారపడటం వాడికి రాదా? విశ్వాసంతో ప్రార్థన చేయటం వారికి రాదా? విశ్వాసంతో ప్రార్థన చేసినా సరే మన ప్రవర్తన అనేది ఒకటి దేవుడు చూస్తాడు. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మన ప్రవర్తన జాగ్రత్తగా ఉంటుందో ఆ ప్రవర్తనకు సరిపోయినటువంటి కృపనే దేవుడు ఇస్తాడు. కానీ లోకానుసారంగా మనం బ్రతికి ఇష్టానుసారంగా మనం తిరిగి మనకు నచ్చింది చేసి మనకు నచ్చింది అనుభవించి మనకు ఏదైతే కావాలో దాన్ని తాగి తిని అనుభవించి దేవుడి సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన చాలాసార్లు నేను చెప్తాను, ఆ ప్రార్థన దేవుడు వినడు. ఎందుకు అనంటే ప్రియ దేవుని బిడ్డలారా, అబద్ధమాడు పెదవులు దేవునికి హేయములు. ఈ పెదవులు ప్రార్థన చేసినా సరే ఆ ప్రార్థన దేవుడు వినడు. అబద్ధములు ఆడకూడదు. పెదవుల ద్వారా మన బ్రతుకు ద్వారా దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసి నీ మోకాళ్ళు పగిలిపోయేటట్టు ప్రార్థన చేసిన ప్రత్యుత్తరం రాదు. దేవుడు ప్రాముఖ్యంగా మన బ్రతుకును చూస్తాడు, మన పరిస్థితిని చూస్తాడు, మన వ్యక్తిగత జీవితాన్ని చూసి ఆ జీవితానికి సరిపోయినటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు అందిస్తాడు. గాడిదలు కాసేటప్పుడు సౌలులో చక్కటి భక్తిని చూశాడు దేవుడు. అయ్యా, నేను బెన్యామీను గోత్రికుడిని, నా గోత్రము 12 గోత్రాల్లో వెలివేయబడిందయ్యా, ఈ గోత్రంలో నాకు ఏ మంచి పేరు లేదు, నేను రాజుని ఎలా అవుతాను అంటే లేదు. దేవుడు నీలో ఏదో వాడు చూశాడు. దేవుడు నీ జీవితంలో ఏదో ఒక మేలు చూస్తాడు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజల మీద మొట్టమొదటి రాజుగా నా తర్వాత స్థానాన్ని నీకు ఇస్తాను అని అన్నాడు. అయితే ఎప్పుడైతే రాజు తన సొంతాన్ని తనకున్నటువంటి ఆహాన్ని గొప్ప చేసుకోవడం మొదలుపెట్టాడు, హెచ్చించిన దేవుడే పడద్రోసేశాడు. రాజుగా అభిషేకించిన దేవుడే జనుల మీద రాజుగా ఉండకుండా తృణీకరించేశాడు. సంఘంలోనికి పిలిచిన దేవుడే మన ఇష్టానుసారంగా బ్రతికేమో సంఘంలో లేకుండా దేవుడు అనేక సందర్భంలో మనుషుని తృణీకరిస్తాడు. ఈ మాటలు చాలామందికి చేదైపోతాయి, ఈ మాటలు చాలామందికి కరువైపోతే బాగా ఆలకించండి. యోహాను భక్తుడు అంటాడు, దేవుని వాక్యం ఒకడు బోధిస్తే దేవోక్తి బోధించినట్లుగా బోధించాలంట. దేవోక్తి బోధించినట్లు అంటే దేవుని ఆలోచన ప్రకారం బోధించాలి, దేవుని ఆలోచన ప్రకారం బోధించాలి. అనేక సందర్భంలో దేవుడు భక్తులు చాలామందిని అన్నాడు, నీ విశ్వాసం గొప్పది, నీ విశ్వాసం మంచిది కాదు, నీ విశ్వాసం ఇశ్రాయేలులో కూడా లేదు. అమ్మ, నీ విశ్వాసాన్ని బట్టి నీకు స్వస్థత దేనికి? మనలో ఉన్న దానిని బట్టే దేవుడు ఇస్తాడు, మన పైన ఉన్న దానిని బట్టి దేవుడు ఇవ్వడు. మనలో ఉన్న దానిని బట్టే దేవుడు ఇస్తాడు, మన పైన ఉన్న దానిని బట్టి ఇవ్వడు.